శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం. నేను మీ గోవిందల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జగిత్యాల. జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మీ ముందరికి ఎర్టిగా VDI 2013 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2014 2వ నెల రిజిస్ట్రేషన్. అయితే ఈ వెహికల్ అయితే ఏ స్టేట్కైనా, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఎక్కడికైనా పనిచేస్తుందండి. ఎందుకంటే ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీ వెహికల్. మన దగ్గరికి ఒక కస్టమర్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ అయితే నాది కాదు, కస్టమర్ తీసుకొచ్చి మన దగ్గర పెట్టడం జరిగింది. ఈ వెహికల్ అమ్మడానికి వచ్చింది. నేను ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో తీస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పూర్తి డీటెయిల్స్ మరోసారి అయితే చెప్తానండి. ఎందుకంటే చాలామంది బిజీ పర్సన్స్ ఉంటారు, జస్ట్ వీడియో ఓపెన్ చేసి చివరిలో ఎండింగ్లో చూస్తారు. కాబట్టి వాళ్ళ కోసం మాత్రం చివరిలో పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఒకసారి వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ వెహికల్ వచ్చేసి అయితే ఎర్టిగా VDI 2013 మ్యానుఫ్యాక్చరింగ్, 2014 రిజిస్ట్రేషన్ అండి. ఈ వెహికల్ వచ్చేసి అక్కడక్కడ టచ్అప్లు అయితే అయినాయి, కానీ టోటల్ ఒరిజినల్గా ఉంది. ఇక్కడికి తెలంగాణకు వచ్చిన తర్వాత 4కి 4 సిల్ టైర్లు అయితే వేయించడం జరిగింది. ఇప్పుడు మనం చూసిన టైరు రైట్ సైడ్లో ఫ్రంట్ టైర్ అండి. మరొకటి చూస్తున్నాం చూడండి, రైట్ సైడ్లో బ్యాక్ సైడ్ టైర్. ఇది టోటల్ 4కి 4 సిల్ టైర్లు అయితే వేయించడం జరిగింది. కస్టమర్ ఢిల్లీ నుంచి తెచ్చుకున్నాడు. అతనికి ఇక్కడ పేపర్ ప్రాసెస్ తెలియక మనకైతే అప్పుడే అప్పచెప్పడం జరిగింది. ఈ వెహికల్ అమ్మిపెట్టు అన్నా అని చెప్పి మన దగ్గర తీసుకొచ్చి పెట్టిండు. రైట్ సైడ్ డోర్ వచ్చేసి ఒరిజినల్ డోర్ అండి. ఎలాంటి డెంట్ అయితే చేయడం జరగలేదు. అక్కడక్కడ చిన్న చిన్నగా రస్ట్ వచ్చింది, వేరే ప్రాబ్లం. పిల్లర్ చూడవచ్చు మీరు, పిల్లర్ అయితే ఎక్కడ డెంట్ కాలేదు, పెయింట్ కాలేదండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను సెషన్ నెంబర్, ఇంజన్ నెంబర్, కంపెనీతో వచ్చిన ప్లేట్ చూపిస్తున్నాను, చూడండి, చెక్ చేసుకోవచ్చు షోరూంలో. అయితే ఇంటీరియర్ పరంగా చూసుకుంటే ఇంటీరియర్ పరంగా 100కు 100% గుడ్ కండిషన్లో ఉంది. మ్యూజిక్ ప్లేయర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించడం జరిగింది. టచ్ స్క్రీను మరియు యూట్యూబ్ వస్తుంది ఇందులోనే. వైఫై కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. డాష్ బోర్డ్ చూసినట్టయితే ఇక్కడ డాష్ బోర్డ్ పైన స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏది లేదండి. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్సు, రివర్స్తో కలుపుకొని 6 గేర్స్ ఉంటాయి. ఏసీ అయితే కొంచెం గ్యాస్ అయిపోయినట్టుంది, ఏసీ చిల్ అయితే రావడం లేదు. హీటర్ అయితే రన్నింగ్ కండిషన్లోనే ఉంది. మనం వెహికల్కి సంబంధించిన రీడింగ్ చూసుకున్నట్టయితే 68,629 కిలోమీటర్లు అయితే వెహికల్ రీడింగ్లో ఉంది. కానీ ఈ రీడింగ్ ఒరిజినల్ కాదనుకుంటున్నా, ఎందుకంటే 1,00,000 పైనే తిరిగింది వెహికల్. టైమింగ్ చైన్ అయితే మార్చడం జరిగింది. పవర్ విండోస్ కానీ, సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ, మిర్రర్ అడ్జస్టబుల్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. రైట్ సైడు బ్యాక్ డోర్ వచ్చేసి ఒరిజినలే ఉందండి, కంపెనీతో వచ్చిందే, మార్చడం అయితే జరగలేదు. బ్యాక్ సైడ్ కూడా ఇంటీరియర్ గుడ్ కండిషన్లో ఉంది. మీరు వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ చూడొచ్చు. ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవండి, డెంట్ కూడా లేదండి. టచ్అప్లు అయితే అయినాయి, కాలేదని నేను చెప్పడం లేదు. వెహికల్కి సంబంధించి బ్యాక్ సైడ్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ అయితే చిన్నగా ఒక డెంట్ అయితే ఉంది, కాకపోతే ఏం డ్యామేజ్ అయితే లేదండి. డిక్కీ డోర్కు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక ఫైబర్ సీట్, ఇది షో బీడింగ్ అంటారు దీన్ని. ఇక్కడైతే డ్యామేజ్ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి చూసినట్టయితే మనకు ఇంటీరియర్ వచ్చేసి 100కు 100% గుడ్ కండిషన్లోనే ఉంది. బ్యాక్ సైడ్ పిల్లర్ వచ్చేసి కూడా ఎక్కడ రస్ట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు, ఒరిజినలే ఉందండి. వెహికల్కు కింది సైడ్ చూసుకున్నట్టయితే వెహికల్లో కింది సైడ్ వాటర్ స్పెటెడ్ వెహికల్ కాదు, మరియు ఎలాంటి యాక్సిడెంట్ అయిన వెహికల్ కాదు. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన వెహికల్కు కింది సైడ్ పార్ట్ మార్చడం జరుగుతుంది, సో మనకు ఈజీగా ఏర్పడుతుంది. ఈ వెహికల్ డీజిల్ వర్షన్ అండి. మనకు లీటర్కు
లాంగ్లో 20 నుంచి 25 వరకు వస్తుంది మన డ్రైవింగ్ని బట్టి. లోకల్లో అయితే 18-20 ఇస్తుంది. లెఫ్ట్ సైడ్లో బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే సిల్ టైరే. 4x4 అపోలో సిల్ టైర్ అయితే వేయించడం జరిగింది. గ్లాసెస్లన్నీ టోటల్ గ్లాసులు ఒరిజినలే ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినలే ఉందండి. పిల్లర్ కూడా చూడొచ్చు, పిల్లర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ డోర్ కూడా షోరూమ్తో వచ్చిందే. చిన్నగా రస్ట్ అయితే వచ్చింది, వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి. పిల్లర్ కూడా చూడొచ్చు, ఎలాంటి డెంట్ అయితే చేయడం జరగలేదు. టచ్అప్లు అయితే అయినాయి, నేను పదే చెప్తున్నాను, టచ్అప్లు అయితే అయినాయి, వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. వెహికల్లో లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైరు ఇది కూడా సిల్ టైరేనండి. 4x4 సిల్ టైర్లే. ఇంజన్ వచ్చేసి 1248cc అండి. ఇది మారుతిలో 1248cc. ఇదే ఇంజన్ డిజైర్కి కూడా వస్తుంది, బ్రిడ్జాకి కూడా వస్తుంది, ఎస్ క్రాస్లకు కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వాటిలలో అయితే 1500cc వస్తుంది. మీకు ఇంకేదైనా వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే నేనైతే శశి నెంబర్ చూపించడం జరుగుతుంది, మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంజన్ హెడ్ కానీ ఎలాంటి ఆయిల్ లీకేజీలు కానీ, హెడ్ రిపేర్ కాలేదు, ఆయిల్ లీకేజీలు ఎలాంటి లేవండి. టైమింగ్ చైన్ అయితే మార్చడం జరిగింది, అంటే రీడింగ్ అయితే ఒరిజినల్ కాదు. బ్యాటరీ వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది. అప్రామ్స్ వచ్చేసి ఎక్కడ డ్యామేజెస్ కానీ ఎలాంటి రస్ట్ కానీ లేవండి. పెయింట్ కూడా చేయడం జరగలేదు. ఫ్రంట్ బానట్ వచ్చేసి బానట్ కూడా ఒరిజినలే, మార్చడం అయితే జరగలేదు. అప్పర్ పట్టి, లోయర్ పట్టి అన్ని ఒరిజినలే ఉన్నాయండి. ఫ్రంట్ సైడ్ నుంచి ఎలాంటి యాక్సిడెంట్ లేదు కాబట్టి అవి ఒరిజినలే ఉన్నాయి. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ప్రతి పార్ట్ మీకు వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ నేను వీడియోలో ప్రతిసారి వీడియో తీసే ముందు చెప్తూనే ఉంటాను. బిజీ పర్సన్స్ కొంతమంది ఉంటారు, కనీసం 8 నుంచి 10 నిమిషాలు కూడా వీడియో చూడలేని పర్సన్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం మరొకసారి చివరిలో డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఎర్టిగా VDI 2013 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2014 2వ నెల రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఏ రాష్ట్రానికైనా కూడా నడుస్తుందండి. ఎందుకంటే లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాలి కాబట్టి మీకు తక్కువ ధరలోనే వస్తుంది. కాబట్టి ఏ రాష్ట్రానికైనా నడుస్తుందండి. ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీ వెహికల్. ఈ వెహికల్లో 4x4 కస్టమర్ తెచ్చుకున్న తర్వాత సిల్ టైర్లు, అపోలో సిల్ టైర్లు అయితే వేయడం జరిగింది. షాక్ అబ్జర్వ్ పని కానీ, సస్పెన్షన్ పని కానీ చేయించడం జరిగింది. వెహికల్లో పవర్ విండోస్ కానీ, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కానీ ఆల్ వర్కింగ్ సిస్టంలో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ వైఫై సిస్టమ్ది అయితే కస్టమర్ ఇష్టం కొద్దీ వేయించుకోవడం జరిగింది. రివర్స్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది. వెహికల్ అయితే అక్కడక్కడ చిన్న రస్ట్లు, అక్కడక్కడ లైట్గా టచ్అప్లు తప్ప వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది. ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడిటీ ఉన్నప్పటికీ మీకైతే పనిచేయదు. ఎందుకంటే ఏ స్టేట్ కొన్నా కూడా స్టేట్ వైజ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ అయితే పనిచేయదు. ఇన్సూరెన్స్ మళ్ళీ మీరు చేయించుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్కు కస్టమర్ చెప్తున్న ధర విత్ రిజిస్ట్రేషన్ అయితే, అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసిస్తాడు. తెలంగాణ వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిస్తే 5,10,000, కేవలం 5,10,000. లేదా వితౌట్ రిజిస్ట్రేషన్ అంటే 4,30,000, కేవలం 4,30,000కు మీకు సీసీ కూడా తీసిస్తాడు. ఢిల్లీ నుంచి ఏ స్టేట్కైనా, తెలంగాణకైనా, ఆంధ్రప్రదేశ్కైనా కూడా, మీకు వేరే స్టేట్కైనా కూడా సీసీ అయితే తీసిస్తాడు. ఈ వెహికల్ మనదైతే కాదండి, నేనైతే కమిషన్ తీసుకుంటాను. మీరెవరైనా వెహికల్ చూడాలంటే వెహికల్ మన దగ్గరనే ఉంది. జగిత్యాల్లో జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ. మీకు లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్లో GKS కార్ జోన్ అని కొట్టండి, డైరెక్ట్గా మన షాప్ లొకేషన్ చూపిస్తుంది. మీరు ఎవరైనా బస్కి వచ్చినట్టయితే చెప్పండి, నేను బస్ స్టాండ్కి వచ్చి పికప్ చేయించుకొని మీకు వెహికల్ చూపిస్తా. నచ్చితే కొనండి, లేకపోతే లేదు. జై శ్రీమన్నారాయణ. మీకు అవసరం ఉన్న వాటికి దయచేసి నాకు కాల్ చేయండి. మీకు ఇంకేదైనా వెహికల్ కావాలన్నా కూడా నాకు కాల్ చేయండి. మన దగ్గర పార్క్ అండ్ సేల్ కూడా ఉంది. మీరు ఎవరైనా వెహికల్ అమ్మాలనుకుంటే నా దగ్గర తీసుకొచ్చి పెట్టండి, మీకు వెహికల్ అమ్మి పెడతాను. నేనైతే కమిషన్ తీసుకుంటాను. డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా. నేను మధ్యలో మాట్లాడో, లేకపోతే మీ దగ్గర ఎక్కువ తీసుకోనో, వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోనో ఉండదండి. నేను డైరెక్ట్ ఓనర్ టు ఓనర్, ఆర్సీలో ఉన్న ఓనర్ మాట్లాడితేనే మీరు యాక్సెప్ట్ చేయండి. డైరెక్ట్ మాట్లాడిస్తా, నేనైతే కమిషన్ తీసుకుంటాను. జై శ్రీమన్నారాయణ. మీ గోవిందల కృష్ణస్వామి, GKS కార్ జోన్ యూట్యూబ్ ఛానల్.